బాలకాండంలో మొదటి కథ. వాల్మీకి మహర్షి మరియు బోయవాడు ఇంకా క్రౌంచ పక్షుల కథ. గుండె పట్టుకున్నాడు. వాల్మీకి కన్నీళ్లతో, ఓ బోయవాడా, నీకు మనసు లేదా? ఆ పక్షులు ప్రేమతో మునిగి ఆనందంగా ఉన్నాయి. నీవెందుకు ఆ సుఖాన్ని చెడగొట్టావు? ఆ దుఃఖంలో ఆయన నోటి నుండి సహజంగానే ఒక పద్యం పుట్టింది. ఆ పద్యం యొక్క అర్థం ఏమిటంటే, ఓ వేటగాడా, ప్రేమలో మునిగిన ఆ కౌంచపక్షిని చంపినందుకు నీకు ఎన్నటికీ శాంతి కలగదు. భరద్వాజుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యంలోని భరద్వాజుడు వాల్మీకి మహర్షిని ఇలా అడిగాడు, గురుదేవా, మీరు ఇలా ఎలా పద్యంగా మాట్లాడుతున్నారు? ఇది కవితలా ఉందే. వాల్మీకి మహర్షి చిరునవ్వుతో, నిజమే భరద్వాజ, ఇది సహజంగానే నోటి నుండి వచ్చింది, దేవతల ప్రేరణతో అనిపిస్తుంది. అప్పుడే ఆకాశంలో నుంచి ఒక ప్రకాశవంతమైన కాంతి వెలుగుతుంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు, ఓ వాల్మీకి, ఈరోజు నువ్వు ఆది కవి అయ్యావు. నీ నోటి నుండి పుట్టిన ఈ శ్లోకమే కవిత్వానికి ఆది. ఇప్పుడు నీవు శ్రీరాముని జీవితాన్ని ఈ శ్లోక రూపంలో రాయు. వాల్మీకి నమస్కరించాడు. అలా ఆయన రాముడి గాథను రాసి రామాయణం అనే మహాకావ్యాన్ని సృష్టించాడు. అయితే ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, కరుణ, ప్రేమ, జీవన విలువలే నిజమైన ధర్మం. హింస మనుషుని కలుషితం చేస్తుంది. దేవుడు కూడా మనసులోని మంచితనాన్ని చూసి వరమిస్తాడు. అలానే వాల్మీకి మహర్షి ఆద్య కవి అయ్యాడు. రామాయణం జన్మించింది. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.